చేస్తూ కార్మికుల మధ్య ఉంటూ 2019 సమ్మె తర్వాత ఇప్పటి వరకు కొంతమంది కనుమరుగు అయిపోయారు. అసలు అడ్రస్ లేరు వాళ్ళు. ఇలా మేము నాయకులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికుల మధ్యలో లేరు. ఇలా కార్మికుల కష్టాలు దుఃఖాలు వాళ్ళకు వచ్చేటువంటి బాధల గురించి కానీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. 2019 నుంచి 2025 అండి, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలలో ఏ సంఘము గురించి అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వారు చెప్పాలి. ఒక సంఘ ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఒక సంఘ నాయకుడు కావచ్చు, సమస్యల కోసం సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉద్యమాలు చేసారో ఆ ఉద్యమ కార్యాచరణ ఏంటిదో ఈరోజు మీ ద్వారా వాళ్ళు చెప్పాలి. ఏ ఇష్యూ కోసము ఎక్కడెక్కడ వాళ్ళు ఉద్యమం చేశారో, ఏ ఇష్యూ కోసం ఇలా జరుగుతున్న పరిణామాలు 6 సంవత్సరాల కాలం నుంచి ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే ఆ నాయకులు తీసుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్యలు ఏమిటి, వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటి, అసలు ఉద్యమంలో వాళ్ళు ఎక్కడున్నారు, అసలు కార్మికుల మధ్యలో ఉన్నారా లేరా? కార్మికుల మధ్య ఉంటే మాకంటే ముందుగానే వాళ్ళు సమ్మెను చేయాలి, మాకంటే ముందే వాళ్ళు ఉద్యమంలో దుంకాలి, మాకంటే ముందే వాళ్ళు ప్రతి విషయంలో ఈ యాజమాన్య ప్రభుత్వ కుట్రలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు ఈరోజు జేఏసీగా ఎందుకు ఏర్పడడం జరిగింది? ఇలా కార్మికుల ద్వారా వచ్చినటువంటి కన్నీటి బాధలు చూడలేక వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారుల వేధింపులు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం వలన ఇలా డిపోలలో విపరీతమైనటువంటి పని భారాలు పెంచి ఇలా కట్టు బానిసలుగా చేసి కనీసం లీవ్ తీసుకున్నటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసడం వలన వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయి ఇలా డిపోలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు గుండెపోటు వచ్చి డ్రైవర్లు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అశ్వత్థామరెడ్డి గారు మీరు ఉన్నారండి లైన్ లో? ఇలా వర్కర్లటువంటి బాధ తీద్దాం. అశ్వత్థామరెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. ఇలా గతంలో డెడ్లైన్ల మీద నాయకుడు అశ్వత్థామరెడ్డి గారు మీరే మాట్లాడాలి సార్. అశ్వత్థామరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం వెంకన్న గారు మీ మీద సవాల్ ఇచ్చినారు. ఏంటంటే 2019 నుంచి వెళ్ళి మీరు కనుమరుగయ్యారు, సమస్యల పట్ల ఎక్కడ కూడా రాలేదు, ఉద్యమాలు ఎక్కడ చేశారు, ఆందోళనలు ఎక్కడ చేశారు, కార్మికులకు సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో సమస్యల పట్ల ఇప్పటి వరకు మౌనంగా ఎందుకున్నారు అనే విషయానిపై చాలా క్లియర్గా వెంకన్న గారు మీతో ఒక ప్రశ్నలు వేశారు. మీరు కనుక దానికి సమాధానం చెప్తే మరి వెంకన్న గారి దగ్గరికి వెళ్దాం, థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ కమాన్ గో హెడ్ సార్. ఫస్ట్ థామస్ రెడ్డి గారిది చెప్పండి సార్. థామస్ రెడ్డి గారు ఏమన్నా యూనియన్ మాకు